దగ్గరనే అహోబిలం దగ్గరనే అందరు అధికారులను కూర్చోబెట్టుకొని దీని మీద మీటింగ్ పెట్టడం జరిగింది. ఇంద్రమ్మ కాలనీలో దీంట్లో కూడా రాశారు. ఇంద్రమ్మ కాలనీలో ఇంద్ర భవనం. ఈ ఇంద్ర భవనం ఎవరిదో తెలుసా? దాని పేరు లాడ్జ్ పేరు వచ్చేసి అమృతవల్లి లాడ్జ్ పేరు. ఆ అమృతవల్లికి ఆ లాడ్జ్ పర్మిషన్ ఇచ్చింది ఎవరో తెలుసా? వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ అమృతవల్లికి సంబంధించిన ఎవరైతే ఓనర్ ఉన్నాడో అతను సర్పంచ్ వాళ్ళకి బంధువులో స్నేహితుడో క్లోజ్ అసోసియేట్. వీళ్ళకి అందరికీ పర్మిషన్లు ఇచ్చింది వైసీపీ ప్రభుత్వంలో. గత ప్రభుత్వంలో వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన పర్మిషన్లకి మా గురించి రాస్తున్నారు. సరే, దాని గురించైనా యాక్షన్ తీసుకుందామని చెప్పి మేమందరం కూడా దాంట్లో దిగడం జరిగింది. అధికారులందరితో మాట్లాడినాము, ఆర్డీఓ గారితో మాట్లాడినాము, ఇన్స్పెక్షన్ చేసినాము. అంతా చేసి అన్ని లాడ్జీలకి ఎవరైతే అక్రమంగా లాడ్జీలు కట్టారో, ఎవరైతే అక్రమంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారో వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. మీ సాక్షి చెప్పిందే కదా మేము చేసినాం. అందరికీ నోటీస్ ఇచ్చినాం. ఎవరైతే ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసుకొని రెసిడెన్షియల్ కనెక్షన్స్ పెట్టుకొని కమర్షియల్గా వాడుతున్నారో వాళ్ళందరికీ కరెంట్ కట్ చేయడం జరిగింది. మీరు చెప్పినట్టే కదా చేసాము. మీ సర్పంచ్, మీ వైసీపీ సర్పంచ్ చెప్పినట్టే కదా చేసినాము. చెప్పినట్టుగా చేస్తే 2 రోజుల క్రితము సాక్షిలో వచ్చిన, ఇది మీ సాక్షి, మీ సాక్షిలో వచ్చిన మళ్ళీ ఇంకొక ఆర్టికల్ అహోబిలంలో బీటెక్స్. దీంట్లో మళ్ళీ ఏంటి, అహోబిలంలో బీటెక్స్ అని రాస్తూనే గత 20 సంవత్సరాల నుంచి లాడ్జీలు సత్రాలు కట్టుకొని అన్నదాతాలు చేసుకుంటూ ప్రజలని బాగా చూసుకుంటున్న సత్రాల మీద పడి మేము డబ్బులు